హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారండి? మేమంతా బాగున్నామండి. నిన్నటి ఎపిసోడ్లో జరిగిన రాంబాబు, కిష్టయ్య వీళ్ళందరూ కూడా బిగ్ బాస్కు చిక్కిపోవడం, వాళ్ళు ఈరోజు ఎపిసోడ్ కాదండి, ఈ రోజుతో అయిపోయే ఈ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. అందరూ కడుపుబ్బా నవ్వుకోవడానికి సిద్ధంగా ఉండండి. మనందరికీ నవ్వులు అందిస్తూ అయిపోతుందండి పరుగు నావెల్ ఈ రోజుతోటి. మీ అందరి ఆశీస్సులు ఈ పరుగు నావెల్కి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ హ్యాపీగా విందామా అండి. ఆహాహా ఊహుహు. బిగ్ బాస్ వికట అట్టహాసం చేశాడు. అక్కడ డెన్లో రౌడీల మధ్యన రాంబాబు, సరోజ, కిష్టయ్య ముగ్గురు నిలబడి ఉన్నారు. వాళ్ళు ముగ్గురు బిగ్ బాస్ నవ్వును పట్టించుకోకుండా వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుతూ ఉన్నారు. బిగ్ బాస్ విసుక్కున్నాడు. ఈ మైకుతో పెద్ద చిక్కొచ్చి పడింది అని మైక్ చేత్తో తట్టాడు. తర్వాత మైక్ మీద మూతి పెట్టి ఊదాడు. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3 అని మళ్ళీ గట్టిగా నవ్వాడు. రాంబాబు వాళ్ళు అతని వంక చూడనే లేదు. వాళ్ళ గుసగుసల్లో వాళ్ళు ఉన్నారు. బిగ్ బాస్ బాధగా తల విదిలించాడు. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3 మరోసారి నవ్వాడు. మైక్ ఏం పాడవలేదు బాస్, మీ నవ్వు మాకు బాగానే వినబడుతుంది అన్నాడు జాకాలు. మరి ఆ విషయం ఇందాకటి నుండి చెప్పవే, నేను అవస్థపడుతూ ఉంటే వాళ్ళు ఎందుకు అలా పట్టించుకోకుండా నిలబడ్డారు? మండిపడ్డాడు బిగ్ బాస్. ఏం పట్టించుకోమంటావు, వచ్చిన దగ్గర నుండి నవ్వుతూనే ఉన్నావు. ఇక ఆ నవ్వుకి విలువేముంటుంది, అంతే కదండి. ఎప్పుడూ నవ్వుకుంటూ ఉన్నా నవ్వుకు విలువ ఉండదండి. ఎప్పుడో సమయము సందర్భం చూసి నవ్వితేనే విలువ ఉంటుంది. అంటే ఇది జనరల్గా నేను మాట్లాడేది, నా వెళ్ళదు కాదు. అంటే ఊరికే నవ్వుతూ ఉండదు, ఒక సందర్భం వచ్చినప్పుడు నవ్వాలి. ఇంకెప్పుడు నవ్వితే ఆ నవ్వుకు విలువ ఉండదు. ఏం పట్టించుకోమంటావు, వచ్చిన దగ్గర నుండి నవ్వుతూనే ఉన్నావు. ఇక ఆ నవ్వుకి విలువేముంటుంది? రాంబాబు కూడా కోపంగా అన్నాడు. నిజమే, ఇన్నాళ్ళు తను ఆ విషయం గురించి ఆలోచించనే లేదు అని అనుకున్నాడు. నువ్వు నవ్వు నవ్వు ఇంకా ఎంతసేకాలం అని నవ్వుతావు? నీలిమని హత్య చేసినందుకు ఇంతకి అనుభవిస్తావు రంగనాథరావు, నీ పాపం పండింది అంది సరోజ. రంగనాథరావు ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. తనే బిగ్ బాస్ అని వీళ్ళకి తెలిసిపోయింది. ఇక వీళ్ళని వదిలిపెడితే లాభం లేదు. పీటర్ అంటూ కేక పెట్టాడు. రంగనాథరావు రంగనాథరావు బెల్ట్ మీద ఉన్నటువంటి హ్యాట్ని సర్దుకుంటూ భయంకరంగా నవ్వుకుంటూ పీటరు ఓ మూల నుండి వచ్చాడు. ఏం నాయనా, ఇప్పుడు ఇక నవ్వటం నీవంతా? ఇంతలా కప్పలా నోరు తెరిచి నవ్వుతున్నావు కానీ నీ పుచ్చుపళ్ళు ఎంత ఆశయంగా కనిపిస్తున్నాయో తెలుసా? నవ్వింది చాలే, ఇక నోర్మోయ్ అన్నాడు కృష్ణయ్య. బీటరు బిత్తరపోయి నోరు మూసుకున్నాడు. బాధగా తల విదిలించాడు రంగనాథరావు. జాకాల్, మనము రౌడీలని అపాయింట్ చేయడంలో లోపం ఉంది. కుర్రనాయలు కూడా మన పీటర్ని లెక్క చేయడం లేదంటే ఎంత షేమ్ మనకి అన్నాడు రంగనాథరావు. జాకాలు విసురుగా పీటర్ వంక తిరిగాడు. పీటర్ ఒక కుర్ర సన్నాసి, నోరు ముయ్యమని అనగానే నోరు ముయ్యడమేనా? నవ్వు నీ ఇష్టం వచ్చినంతసేపు నవ్వు అన్నాడు ఆవేశంగా. పీటరు మళ్ళీ వికటాట్టహాసం చేయడం మొదలుపెట్టాడు. అని. నీ నవ్వుకి వాళ్ళేం భయపడ్డం లేదు కానీ మాకు తలనొప్పి వస్తుంది. చాలే, ఇక నోర్ము, టైం అంతా విధవ నవ్వుతో వేస్ట్ చేస్తున్నావు. రంగనాథరావు విసుక్కున్నాడు. ఏంటి బాస్, మీరు వాళ్ళ ముందు వీళ్ళ ముందు తిట్టబట్టే మాకు విలువ లేకుండా పోతుంది. పీటరు మొహం చిన్నగా చేసుకుంటూ అన్నాడు. అనవసరంగా ఎక్కువ మాట్లాడకు, నీ జీతంలో కోతకొస్తా. పిస్టల్ని పొజిషన్లో పట్టుక. మీరు ముగ్గురు వరుసగా నిల్చోండి, మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి, ఆ తర్వాత పీటర్ మిమ్మల్ని షూట్ చేసిస్తాడు అన్నాడు రంగనాథరావు. ఏంటి ఈ దేభ్యం మొహమా, మమ్మల్ని షూట్ చేస్తాడా? అసలు ఈ మొహానికి పిస్టల్ పట్టుకోవడం తెలుసా? అసలు వచ్చా? సరోజ మొహం చిట్లిస్తూ అంది. పీటరు మొహం కందగడ్డలా మారిపోయింది. పిస్టల్ పట్టుకోవడం రాదా? చూడండి, పీటర్ కౌబాయ్ సినిమాలలో లాగా
పిస్టల్ని గిరగిరా తిప్పి ఎడమ చేతిలోకి మార్చుకుంటూ మళ్ళీ గిరగిరా తిప్పి దాన్ని మళ్ళీ కుడి చేతిలోకి మార్చుకుని తిప్పుతుంటే పొరపాటున ఆ పిస్టల్ మడమ కుడి కన్ను మీద తగిలింది పీటర్కి. ఈ అబ్బా అబ్బా బాధగా ములుగుతూ కన్ను మీద చెయ్యి పెట్టుకున్నాడు పీటర్. సరోజ, రాంబాబు, కిష్టయ్యలు గల్లున నవ్వారు. అహో! రంగనాథరావు వేదనతో తలదించుకున్నాడు. పీటరు చొక్కా ఎత్తి నోట్లో పెట్టుకుని ఊది కన్ను మీద అదుకోసాగాడు. పీటర్, ఈ మధ్య నువ్వు పిస్తోల్ తిప్పడం ప్రాక్టీస్ చేయడం లేదా? హౌ డిస్గ్రేస్ఫుల్! రంగనాథరావు బాధగా అన్నాడు. చేస్తున్నాను బాస్, కానీ వాళ్ళని చూసి కన్ఫ్యూజ్ అయిపోయాను అని నసిగాడు పీటర్. సరే, పిస్తోల్ని పొజిషన్లో పట్టక అని పీటర్ని ఆజ్ఞాపించి వాళ్ళ ముగ్గురి వంక చూశాడు రంగనాథరావు. చివరిసారిగా మీరు ఏమైనా చెప్పుకోవాల్సింది ఉందా అడిగాడు. ఉంది, అది నీ గురించే అంది సరోజ. నీకు సంబంధించిన రహస్యాలు మేము వేరే వాళ్ళ దగ్గర పెట్టి వచ్చాం. మమ్మల్ని చంపితే నీ ఇష్టం, నీకే నష్టం. నీ రహస్యాలు పోలీసుల చేతికి చిక్కిపోతాయి. రంగనాథరావు ఒక్కసారి కంగు తిన్నాడు. నా రహస్యాల? ఏంటివవి? ఎవరి దగ్గరున్నాయి? ఎవరి దగ్గర దాచారు? అవి తెలిస్తే మమ్మల్ని వదిలిపెడతావా? వెంటనే చంపేయవు ప్లీజ్. మిమ్మల్ని ఏం చెయ్యను. నా రహస్యాలు నాకు ఇచ్చేయరు, మిమ్మల్ని వదిలిపెట్టేస్తాను అన్నవుతున్నాడు. ఒక పక్క బతిమాలుతూనే ఆ నవ్వేంటి అని విసుక్కుంది సరోజ. అలవాట్లో పొరపాటు అయిపోయింది, క్షమించండి అన్నాడు రంగనాథరావు. నా రహస్యాలు నాకు అప్పచెప్పండి హాహాహా అని మళ్ళీ నవ్వబోయి నోరు మూసుకొని సారీ అని అన్నాడు. అమ్మా, ఆశ, దోష, అప్పడం కూడా మేమేమివ్వం చెయ్యెత్తి చంకలో కొట్టుకుంటూ అన్నాడు కిష్టయ్య. అహో! బాధగా అరిచాడు రంగనాథరావు. పేల్చేయనా బాస్ అన్నాడు పీటర్ పిస్తోలు తిప్పుతూ. దీపావళి తుపాకీ పేల్చడానికి చిన్నపిల్లాడు సంబరపడ్డట్టు ఏంటా కంగారు? వాళ్ళని ఇప్పుడు చంపితే మనకే నష్టం. మనకి సంబంధించిన రహస్యాలు వాళ్ళు ఎక్కడ దాచారో కనుక్కోవాలి. ముందు వీళ్ళని బంధించండి అన్నాడు రంగనాథరావు. జగ్గు, వీరు, సరోజ, రాంబాబు, కిష్టయ్యలని స్తంభాలకేసి తాళ్లతో కట్టేశారు. బాస్, వీళ్ళు మన రహస్యాలు బహుశా వాళ్ళ దగ్గర వాళ్ళకే ఇచ్చి వచ్చి ఉంటారు బాస్. మనము వాళ్ళని కూడా బంధించి ఇక్కడికి తీసుకొని వస్తే సరిపోతుంది అన్నాడు జాకాలి. గుడ్ ఐడియా, వెళ్ళండి. కొందరు రాంబాబు ఇంటికి, కొందరు సరోజ ఇంటికి వెళ్ళి అందరినీ బంధించి తీసుకుని రండి అన్నాడు రంగనాథరావు. ఎస్ బాస్, రాంబాబుకి ఈ సుబ్బలక్ష్మి వాళ్ళు తెలుసు, సరోజకి నాగరాజు తెలుసు. వాళ్ళకేమైనా మన రహస్యాలు ఇచ్చారేమో బాస్ అన్నాడు జాకాలి సందేహంగా. వాళ్ళని కూడా లాక్కురండి రంగనాథరావు గట్టిగా అరిచాడు. జగ్గు, వీరులు గదిలో బంధించి ఉన్న నాగరాజు, సుబ్బలక్ష్మిలను లాక్కొని వచ్చారు. రంగనాథరావు వాళ్ళని కూడా తమ రహస్యాలు వాళ్ళకేమైనా తెలిసేమోనని అడిగాడు. మాకేం తెలీదు అన్నారు వాళ్ళు. బాస్, ఇందాక వీళ్ళ మాటలు బట్టి చూస్తే సుబ్బలక్ష్మి తల్లిదండ్రులు కూడా ఈ ఊళ్ళోనే ఉన్నట్లు నాకు అర్థమైంది బాస్. వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయేమో అన్నాడు వీరు గుండు మీద చేయి పెట్టి రుద్దుకుంటూ. వెరీ గుడ్, వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? రంగనాథరావు సుబ్బలక్ష్మిని అడిగాడు. సుబ్బలక్ష్మి వాళ్ళు బస చేసిన హోటల్ పేరు, రూమ్ నెంబరు అన్నీ చెప్పేసింది. రౌడీలు మా అమ్మ నాన్నలని త్వరగా తీసుకురండి, మేము ఎక్కడికి పోయామోనని వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు, మమ్మల్ని ఇక్కడ చూసి సంతోషపడతారు, తొందరగా తీసుకురండి అని నవ్వింది సుబ్బలక్ష్మి. నాగరాజు బిత్తరపోయి సుబ్బలక్ష్మి వంక చూశాడు. ఏంటా నవ్వు? నువ్వు కూడా వాళ్ళలాగే నవ్వుతున్నావు, ఆ గొంతేంటి, ఆ నవ్వేంటి అన్నాడు నాగరాజు. ఇంతసేపు ఈ విధవల మధ్య ఉండి నాకు ఆ పాడు నవ్వు అలవాటు అయిపోయింది. ఛీ అంది సుబ్బలక్ష్మి మొహం చిట్లిస్తూ. అబ్బా, తల పట్టుకున్నాడు రంగనాథరావు. వీళ్ళెవ్వరికి మనమంటే బొత్తిగా భయం లేకుండా పోయింది. రౌడీ విధవలు, అన్ని మూలలకి వెళ్ళి అందరిని బంధించుకుని తీసుకురండి, మన తడాకా చూపిద్దాం ఓహో వికటాట్టహాసం చేశాడు రంగనాథరావు. అందరూ బందీలే. 1 గంటలో రౌడీలు తలో మూలకు వెళ్ళి రాజశేఖరాన్ని, రామయ్యను, పరంధామయ్యను, పార్వతమ్మను, రాఘవేంద్రరావును, వర్ధనమ్మ అందరినీ తీసుకొచ్చారు. ఎవరినేం అడిగినా మాకేం తెలీదు అంటున్నారు.
వీళ్ళిలా ఒట్టి మాటలతో చెప్పరు, వీళ్ళందరినీ తలకిందులుగా వెళ్ళాడదీయండి అన్నాడు రంగనాథరావు. మగాళ్ళని తలకిందులుగా వెళ్ళాడదీస్తే తీశావు కానీ మమ్మల్ని తీస్తే మాత్రం నీ మర్యాద దక్కదు అన్నారు పార్వతమ్మ వర్ధనమ్మ ఇద్దరు. మా దగ్గర ఆడ మగ తేడాలు ఉండవు, అందరినీ తలకిందులుగా వేలాడదీస్తాం అంతే అన్నవాడు. నీ చిమ్మాడా, నీ చేతులు ఇరిగిపోను, పాపిష్టి విధవ నవ్వును, నువ్వును నవ్వకుండా నీ గొంతు పూడుకుపోను, నీ కాళ్ళు పడిపోను, నీ నోరు పడిపోను, నీ తల పగలపోను. పార్వతమ్మ వర్ధనమ్మ వంతుల వారిగా నాన్ స్టాప్గా శాపనార్థులు పెడుతూనే ఉన్నారు. రంగనాథరావుకి వాళ్ళు తిట్టే తిట్లకి తల ఒక్కసారి తిరిగిపోయింది. 2 చేతులతో చెవులు మూసుకున్నాడు. దేనికైనా భయపడనక్కర్లేదు కానీ ఈ ఆడవాళ్ల నోటికి మాత్రం భయపడాల్సిందే. రాబర్ట్, పీటర్, జగ్గు, వీరు గట్టిగా అరిచాడు. ఎస్ బాస్ అన్నారు వాళ్ళు. ఈ ఆడాళ్లతో మనం పడలేం కానీ వాళ్ళని మామూలుగానే వెళ్ళాడేయండి. ఎస్ బాస్, మమ్మల్ని కూడా మామూలుగానే వెళ్ళాడగట్టండి బాస్. బాబు ప్లీజ్ బాబు, మేము మీకు అతిథులం బాబు. ఈ మాట వినగానే ఎవరో మీకు గుర్తొచ్చుండొచ్చు. బాబు మేము మీకు అతిథులం బాబు, అలా చెయ్యకూడదు బాబు, నా మాట వినండి బాబు ప్లీజ్ బాబు అన్నాడు. ఎవరు? రామయ్య. తలకిందులుగానే కాదు, అస్సలు వేలాడగట్టద్దు అని అడగాలి కానీ ఏంటా దిక్కుమాలిన తెలివితేటలు నువ్వును. రామయ్యని కోప్పడ్డాడు రాజశేఖరం. అయినా మాకే వ్యవహారం తెలియదు అంటుంటే మమ్మల్ని తల కిందులుగా వెళ్ళాడగట్టడం ఏంటయ్యా, నీ వ్యవహారం మాకేం నచ్చలేదు అన్నాడు పరంధామయ్య కోపంగా. వేలాడగడితే కట్టారు కానీ నన్నెవరైనా ఉయ్యాల ఊపినట్టు ఊపండి, అలాగైనా సంబరంగా అన్నాడు కిష్టయ్య. వేలాడగట్టండి కానీ నన్నెవరైనా ఉయ్యాల ఊపినట్టు ఊపండి, అలాగైనా సంబరంగా అన్నాడు కిష్టయ్య. ప్లీజ్ బాబు, తప్పు బాబు, అలా వేలాడగట్టకూడదు బాబు, మేము మీకు అతిథులం బాబు. దిక్కుమాలిన మేళం మధ్యలో వచ్చి పడ్డాం, దిక్కుమాలిన సంత. ఇలాంటి దరిద్రపు వ్యవహారం నేను ఎక్కడా చూడలేదు. నీ చేతులు విరగా, నీ కాళ్ళు విరగా రంగనాథరావు బెల్ట్ హ్యాట్ తీసి జుట్టు పీక్కున్నాడు. ఓ నేను ఈ బాధ భరించలేను, వెంటనే వీళ్ళందరినీ వేళ్ళాడదీయండి, పిచ్చెక్కినట్టు గట్టిగా అరిచాడు. ప్లీజ్ బాబు, మేము మీకు అతిథులం బాబు, మీరేమీ మాకు కాఫీలు టిఫిన్లు ఇవ్వక్కర్లేదు బాబు, మమ్మల్ని వేలాడదీయకండి బాబు, మమ్మల్ని వేలాడదీయకుండా ఉంటే చాలు బాబు, మీరు కాఫీలు టిఫిన్లు టీలు ఇవ్వాల్సిన అవసరం లేదు బాబు, ప్లీజ్ బాబు వినయంగా అర్థిస్తున్నాడు రామయ్య. ముందు మీరు మాటికి ప్లీజ్ బాబు అని వీడు అనకుండా నోట్లో గుడ్డలు కుక్కి తర్వాత వీడిని వేలాడదీయండి. జుట్టు పీక్కున్నాడు రంగనాథరావు. ప్లీజ్ బాబు, అలా అనొద్దు బాబు, అబ్బా త్వరగా నోట్లో గుడ్డలు కుక్కండిరా. రామయ్య నోట్లో గుడ్డలు కుక్కాడు వీరు. వాళ్ళందరినీ పైనుండి తాళ్లతో కట్టి వేలాడదీశాడు. ఇప్పటికైనా చెప్తారా, మీలో ఎవరి దగ్గర మాకు సంబంధించిన రహస్యాలు ఉన్నాయి? ఏంటా రహస్యాలు? అందరినీ ఉద్దేశించి అడిగాడు రంగనాథరావు. ఎవ్వరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రామయ్య మాత్రం చేత్తో సైగ చేశాడు. వాడేదో చెప్పాలని అనుకుంటున్నాడు. నోట్లోని గుడ్డలు తీయండి. వీరు రామయ్య నోట్లోంచి గుడ్డలు తీశాడు. ప్లీజ్ బాబు, ఇలా వేలాడగట్టకూడదు బాబు, మేము మీకు అతిథులం బాబు, ప్లీజ్ బాబు అన్నాడు రామయ్య. సర్లే నోట్లోని గుడ్డలు తీయమన్నావు, నీకు మా గురించి రహస్యాలు ఏమైనా తెలుసా? విసుక్కుంటూ అడిగాడు రంగనాథరావు. లేదు బాబు, మీకు ఈ విషయం చెప్దామనే గుడ్డలు తీయమన్నాను బాబు, మమ్మల్ని వేలాడగట్టొద్దని చెప్దామనే నోట్లను గుడ్డలు తీయమని సైగ చేశాను బాబు, ప్లీజ్ బాబు, మేము మీ అతిథులం బాబు, మాకేం కాఫీలు టిఫిన్లు అక్కర్లేదు బాబు, వేలాడదీయకుండా ఉంటే చాలు బాబు. అబ్బా వీడి నోరు మూసేయండి రా నాయనా అరిచాడు రంగనాథరావు. వీరు మళ్ళీ రామయ్య నోట్లో గుడ్డలు కుక్కేశాడు. చెప్పండి, ఎవరి దగ్గర ఉన్నాయి మా రహస్యాలు? రంగనాథరావు అందరి వంక చూసి ప్రశ్నించాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. జాకాల్, వాళ్ళ కింద మంట పెట్టు గర్జించాడు రంగనాథరావు. ఎస్ బాస్, వేళ్లాడుతున్న అందరి కింద మంట పెట్టాడు.
ఎంత కంట్రోల్ తీసుకున్నా నవ్వాగట్లేదండి సార్. దిక్కుమాలినమంట పెడితే దిక్కుమాలినమంట పెడితే పెట్టారు కానీ వెచ్చగా హాయిగా ఉంది మెచ్చుకుంటూ అన్నాడు రాజశేఖరం. మంట కాస్త ఎక్కువసేపు ఉంచు బాబు, నీ కడుపు చల్లగుండా అంది వర్ధనమ్మ. నన్ను ఎవరైనా కాస్త ఊపరా అన్నాడు కిష్టయ్య. ఒరే గుండెదవా, నీ వీపు నా వీపు దురద పెడుతుంది, కాస్త గోకో అన్నాడు రాంబాబు. ఒరే గుండెదవా, నా వీపు దురద పెడుతుంది, కాస్త గోకు అన్నాడు రాంబాబు వీరుతో. మనము ఇక్కడి నుండి తప్పించుకొని పారిపోయాక నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? మాట తప్పవు కదా? సుబ్బలక్ష్మి నాగరాజుని పక్కనే వెళ్ళాడుతున్న నాగరాజుని సుబ్బలక్ష్మి అడిగింది. మాట తప్పను, ఇక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిన వెంటనే నిన్ను పెళ్లి చేసేసుకుంటాను, సరేనా అని వెళ్ళాడుతున్న సుబ్బలక్ష్మికి చెప్పాడు నాగరాజు. మరి మన పెళ్ళెప్పుడో? సరోజ ఓరగా చూస్తూ రాంబాబును అడిగింది. రాంబాబు తలకిందులుగా ఉన్న రాంబాబు అప్పుడు సిగ్గుపడసాగాడు. అంతా వాళ్ళిష్టమేనా? నా అభిప్రాయంతో పనిలేదా? వీళ్ళ వ్యవహారాన్ని నాకేం నచ్చలేదు, నేను ఒప్పుకోను. ఆవేశంతో తాడు కదిలి పరందామయ్య ఉయ్యాల ఊగసాగాడు. అంటే పెళ్లి చేసుకోవడం రాంబాబు సరోజ వాళ్ళ ఇష్టమేనా, నా అభిప్రాయంతో పనిలేదా అని అనుకుంటూ ఆ పరందామయ్య తాడు కదిలి ఉయ్యాలలా కిందికి వచ్చి ఊగసాగాడు. అర్రే మీరెలా ఊగుతున్నారు, నేను ఊగుతా అన్నాడు కిష్టయ్య అటూ ఇటూ కదులుతూ. హా బాధతో ఆర్తనాదం చేశాడు రంగనాథరావు. వీళ్లతో ఇంకా లాభం లేదు బాస్, ఎలాగూ వీళ్ళలో ఒకరి దగ్గర మన రహస్యాలు ఉన్నాయి, వీళ్ళందరినీ షూట్ చేస్తే రహస్యము ఎక్కడుందో అక్కడనే సమాధైపోతుంది కదా బాస్ అన్నాడు జాకార్. ఒర్రే ఆ మంటలు ఆర్పి వాళ్ళని కిందికి దింపి వరుసగా నిలబెట్టండిరా ఆజ్ఞాపించాడు రంగనాథరావు. ఎస్ బాస్ అంటూ జగ్గు వీరులు మంటలార్పి అందరి కట్లు విప్పి కింద వరుసగా వీళ్ళందరినీ నిలబెట్టారు. పీటర్ పీటర్ షూట్ దెమ్ ఆల్, పీటర్ షూట్ దెమ్ ఆల్ అంటూ గట్టిగా అరిచాడు రంగనాథరావు. నవ్వుకుంటూ వాళ్ళ మీదకి వచ్చి పిస్తోల్ని గిరగిరా తిప్పుతూ మళ్ళీ పొరపాటున కన్ను మీద కొట్టుకున్నాడు పీటర్. అబ్బా కన్ను మీద చేయి పెట్టుకుని బాధగా అరిచాడు పీటర్. నీ దరిద్రపు విద్యలు వాళ్ళకేమీ ప్రదర్శించక్కర్లేదులే, ముందు వాళ్ళని షూట్ చేయి కోపంతో వణికిపోయాడు రంగనాథరావు. పీటర్ తుపాకీ వాళ్ళకి గురిపెట్టాడు. కాచుకోండి, రెడీ 1 2 3. తుపాకీ పేలలేదు, కానీ పీటర్ చేతిలోంచి అంత దూరం ఎగిరిపడింది తుపాకీ. పీటరు చెయ్యి ఊదుకుంటూ బాధతో గంతులేశాడు. ఎవరో పకపకా నవ్వారు. అందరూ ఆ నవ్వు వినవచ్చిన వైపుకి చూశారు. మెట్ల మీద భీమేశ్వరరావు ఉండేల బద్ద పట్టుకొని నవ్వుతున్నాడు. దాంతోనే అతను పీటర్ చేతిలోని పిస్తోల్ని ఎగరగొట్టాడు. వీరు కింద పడి ఉన్న పిస్తోల్ని అందుకోవడానికి ముందుకు వచ్చాడు. ఉండేలు బద్ద నుండి మరో రాయి వచ్చి వీరు గుండుకి తాకింది. హాబాస్ అన్నాడు బాధగా వీరు. అప్పటికప్పుడే నిమ్మకాయ సైజులో పొంగిన బుడపని తడుముకుంటూ రాంబాబు చెంగున ముందుకు దూకి పిస్తోల్ని దొరకబుచ్చుకున్నాడు. రౌడీలు అటాక్ హిమ్, భీమేశ్వరరావుని చూపిస్తూ అరిచాడు రంగనాథరావు. రౌడీలందరూ భీమేశ్వరరావు వైపు పరుగు తీశారు. కానీ అంతలోనే భీమేశ్వరరావు వెనుక నుండి బిలబిలమంటూ కండలు తిరిగిన వస్తాదులు ముందుకు వచ్చారు. వాళ్ళందరినీ భీమేశ్వరరావు వ్యాయామశాల నుండి తీసుకొని వచ్చాడు. రౌడీలకి వస్తాదులకి కాసేపు ద్వంద్వ యుద్ధం జరిగింది. వస్తాదులు రౌడీలందరినీ చిత్తుగా తన్నారు. మరేమో రౌడీలందరినీ ఉద్యోగంలోంచి తీసేసి మిమ్మల్ని చేర్చుకుంటాను, నాతో చేరుతారా, మీకు నేను జీతాలు ఇస్తాను వస్తాదుల్ని అడిగాడు రంగనాథరావు. షడప్, నోర్ముయ్ అన్నాడు భీమేశ్వరరావు కండలు తిప్పుతూ. వస్తాదులు గ్లాస్ క్యాబిన్ బద్దలు కొట్టుకుని రంగనాథరావుని రెక్కలు విరిచి పట్టుకున్నారు. అంతలో ఇన్స్పెక్టర్ శ్రీరామ్ 60 మంది కానిస్టేబుల్స్తో అక్కడికి ఉరుకులు పరుగుల మీద వచ్చాడు. ఎవ్వరూ కదలకండి, షూట్ చేసేస్తాను, దెబ్బలు తిని నేల మీద పొర్లుతున్న రౌడీలతో అన్నాడు శ్రీరామ్. వీడే సార్ బిగ్ బాస్ అంటూ రంగనాథరావు రెక్కలు విరిచి శ్రీరామ్ ముందు నిలబెట్టారు. అరెస్ట్ హిమ్, అతని చేతులకి బేడీలు వేయండి, లేకపోతే షూట్ చేసేస్తాను. కానిస్టేబుల్ 111 రంగనాథరావు చేతికి బేడీలు వేశాడు.
అప్పుడు మధ్యలో ఒకరోజు ఎపిసోడ్లో నేను పాపం రంగనాథరావు ఎలా బాధపడుతున్నాడో చూడండి, గుర్తుంచుకోండి అన్నాను కదండి. మధ్యలో ఒక అంటే మిడిల్ ఆఫ్ ద నావెల్లో అంతే మిడిల్ కూడా రాలే, అంతకంటే ముందే తన భార్య పోయిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి తను బాధపడుతున్నాడు. పాపం రంగనాథరావు ఎలా బాధపడుతున్నాడో చూడండి, ఈ విషయం గుర్తుంచుకోండి అన్నాను కదండి. దానికి ఆన్సర్ ఇప్పుడు దొరికింది కదా. చంపించింది ఎవరు? రంగనాథరావే. కాబట్టి అప్పుడు ఆ విషయం గుర్తుంచుకోండి అన్నది అందుకన్నమాట. దానికి ఆన్సర్ ఈరోజు అన్నమాట మనకు దొరికింది. కానిస్టేబుల్ 111 రంగనాథరావు చేతికి బేడీలు వేశాడు. మీరు సరి అయిన సమయానికి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మా డిపార్ట్మెంట్ నుండి మీకు బహుమతి ఇప్పిస్తాం. భీమేశ్వరరావు భుజం తట్టాడు ఇన్స్పెక్టర్ శ్రీరామ్. నేనేం బిగ్ బాస్ని కాదు, నాకు ఈ స్మగ్లింగ్ యాక్టివిటీస్తో సంబంధమే లేదు అన్నాడు రంగనాథరావు అమాయకంగా. మేమే కూడా ఏం ఫూల్స్ కాదు, నిన్ను రెడీ హ్యాండెడ్గా ఈ డెన్లో పట్టుకున్నాం, మా దగ్గర రుజువులు కూడా ఉన్నాయి. మీ ఇంట్లో స్మగ్లింగ్కి సంబంధించిన కాగితాలు కూడా దొరికాయి. నీ భార్య నీ యాక్టివిటీస్ని అడ్డుకుంటుందని నీ భార్యను హత్య చేసి అడ్డు తొలగించుకున్నావు. జగ్గు వీరులే ఆమెని హత్య చేశారు అన్నాడు శ్రీరామ్. బాబోయ్, మాకేం తెలీదు, మేమెవరిని హత్య చేయలేదు అన్నారు జగ్గు వీరు. మీరు హత్య చేయడానికి మీదికి వెళ్ళినప్పుడు నీలిమ మిమ్మల్ని ఫోటో తీసింది చూడండి. శ్రీరామ్ జేబులోంచి ఫోటోగ్రాఫ్ తీసి వాళ్ళకి చూపించారు. అందులో జగ్గు వీరులు కత్తులు పట్టుకొని నిలబడ్డారు. ఆ ఫోటోను చూసే సరోజ సంతోషంతో కేకలేసింది. జగ్గు వీరులు అయోమయంగా బుర్రలు గొక్కున్నారు. తాము హత్య చేయడానికి వెళ్ళినప్పుడు నీలిమ తమని ఫోటో తీయలేదు కదా, మరి ఈ ఫోటో ఎలా వచ్చింది? నీలిమ తనని హత్య చేయడానికి వచ్చిన జగ్గు వీరులను ఫోటో తీస్తే వాళ్ళు ఆ కెమెరాని ఎందుకు వదిలిపెట్టారో అక్కడ ఉన్న ఎవ్వరికీ ఆ విషయం అర్థం కాలేదు. కానీ జరిగింది మాత్రం ఇది. ఏంటి? జగ్గు వీరులు నీలిమని హత్య చేయడానికి అడుగులు ముందుకు వేస్తూ కత్తులు ఎత్తినప్పుడు ఆమె చేతిలోని కెమెరా జారి కింద పడింది. పడడం ఎలా పడిందంటే కెమెరా తలకిందులుగా నేలకి బటన్ తగిలేలా పడింది. ఆ విధంగా కెమెరా బటన్ ప్రెస్ అయి క్లిక్ అయి జగ్గు వీరులు ఫోటో తీయబడ్డారు. జగ్గు వీరులు తలలు వంచుకున్నారు. అందరినీ పోలీసు వ్యాన్లో ఎక్కించుకొని వెళ్ళారు శ్రీరామ్. ఆ విధంగా రాంబాబు క్రైమ్ స్మగ్లింగ్ విషయాల్లో నుంచి బయటపడ్డాడు. నాగరాజు సుబ్బలక్ష్మిల పెళ్లి జరిగిపోయింది. పరంధామయ్య ముందు చిందులు వేసినా రాజశేఖరానికి ఉన్న ఆస్తిని చూసి రాంబాబు సరోజల పెళ్లికి ఒప్పుకున్నాడు. నాగరాజు ఊరికే జులైలా తిరగకుండా తనకి రెండో అసిస్టెంట్గా అంటే కిష్టయ్యతో పాటు రెండో అసిస్టెంట్గా నాగరాజును వేసుకున్నాడు రాంబాబు తన చేతి కింద. ఒకానొక శుభముహూర్తాన రాంబాబు సరోజల పెళ్లి బ్రహ్మాండంగా జరిగింది. ఆ రోజు వాళ్ళకి శోభనం. రాంబాబు మల్లెలతో అలంకరించిన పందిరి మంచం మీద కూర్చున్నాడు. సరోజని గదిలోకి తోసి బయట నుండి తలుపులేశాడు. ఆమె మెల్లగా నడుచుకుంటూ వచ్చి పక్కనే మంచం మీద కూర్చుంది. రాంబాబు చటుక్కున లేచి నిలబడ్డాడు. అదేంటి అలా నిలబడ్డావు? కూర్చో రాంబాబు అంది సరోజ. రాంబాబు కూర్చుని చేతి వేళ్ల వంక చూసుకోసాగాడు. ఏమైనా మాట్లాడు రాంబాబు అంది సరోజ. ఇది మన తొలి రాత్రి. ఈ రాత్రి జీవితంలో మరవరానిది. ఎన్నెన్నో అనుభవాలు పంచుకునే రాత్రి. ఎదలోని కోరికలకి రూపం కల్పించుకునే రాత్రి ఈ రాత్రి రాంబాబు బుర్రగొక్కొని వెనక్కి తిరిగి తలకడ పైకెత్తి దాని కింద ఉన్న నోట్ పుస్తకము కాగితాలు అటు ఇటు తిప్పి చూడసాగాడు. సరోజ రాంబాబు చేతిలోని నోటు పుస్తకం లాక్కొని పేజీలు తిప్పి చూసి పకపకా నవ్వింది. ఎందుకిలా? మామూలుగా మాట్లాడొచ్చుగా అంది నవ్వుతూ సరోజ. మాట్లాడొచ్చు అనుకో, కానీ ఏమీ తోచడం లేదు. నేనేమి ఇలా అనుకోలేదు వెధవా. ఈ రాతలన్నీ ఆ కిష్టిగాడే రాసిచ్చాడు. ఏదో సినిమాలో ఉన్నాయంట రాంబాబు సిగ్గుపడుతూ చెప్పాడు. అన్నట్టు రాంబాబు నీకు గుడ్ న్యూస్. ఏంటది? ఇప్పుడే కిష్టయ్య నాకు లెటర్ తెచ్చిచ్చాడు. స్టూడియో అడ్రస్కి వచ్చిందట. విజన్ కెమెరా కంపెనీ వాళ్ళు రాశారు. నువ్వు కాంపిటీషన్కి పంపిన ఫోటోకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట. రాంబాబు చేతికి ఉత్తరం అందించింది. యాహూ అని సంతోషంతో అరిచి సరోజని ఎత్తుకొని గిరగిరా తిప్పి మంచం మీద కూర్చోబెట్టి తను కింద కూర్చున్నాడు. అదేం అక్కడ కూర్చున్నావు? ఆశ్చర్యంగా అడిగింది సరోజ. మంచం మీదే నీ పక్కనే కూర్చుందాం అనుకున్నాను, కానీ నిన్ను గిరగిరా తిప్పడం వల్ల కళ్ళు తిరిగి తూలి కింద పడ్డాను
అంతేగాని నేను కావాలని కిందేం కూర్చోలేదు అంటూ సరోజ పక్కన వచ్చి కూర్చున్నాడు రాంబాబు. ఆ ఉత్తరంలో చివరగా రాశారు చూశారా, వాళ్ళు వచ్చే నెలలో నిర్వహించే ఫోటో కాంపిటీషన్లో నిన్ను కూడా మళ్ళీ పాల్గొనమని చెప్తూ రాశారు. బాబోయ్, ఇంకా ఈ కాంపిటీషన్లు నాకొద్దు, ఇప్పటిదాకా ఆయన అనుభవం చాలదా అన్నాడు రాంబాబు. ఇద్దరి మధ్య కాసేపు మౌనం తాండవించింది. ఏమైనా చెప్పు రాంబాబు అంది నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ సరోజ. ఏం చెప్పను, నేల మీద బొటనవేలుతో రాస్తూ అన్నాడు రాంబాబు. ఏమైనా సరే. రాంబాబు ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పాల గ్లాస్ అందుకొని సరోజకి గ్లాసును ఇచ్చాడు. నువ్వు తాగు అంది సరోజ. నువ్వే తాగు, నా సగం నాకివ్వు. ఇలా ఒకరినొకరు అనుకుంటూ ఉన్నారు. సరోజ రాంబాబు చేతిలోని పాల గ్లాస్ అందుకొని మళ్ళీ టీపాయ్ మీద పెట్టేసి రాంబాబు తలని 2 చేతుల్లోకి తీసుకొని తన గుండెలకి అదుముకుంది. రాంబాబు సిగ్గుల మొగ్గయ్యాడు. ఇంకా వాళ్ళ పడక గదిలోకి మనం తొంగి చూడడం భావ్యం కాదు కదా, కాబట్టి మనం ఇక్కడే ఆగిపోదామా అండి? బాగుందా అండి పరుగు నావెల్? చాలా బాగా సంతోషంగా నవ్వులను అందిస్తూ ఇట్లా శుభం కార్డు పడిందండి పరుగు నావెల్లో. మల్లిక్ గారి నావెల్తోటే మళ్ళీ ఒక 2 days గ్యాప్ తీసుకొని మళ్ళీ మన మారుతి సాహితీ ఛానల్లో ఇంకో కామెడీ నావెల్తో మీ ముందుకు వస్తానండి. మీ అందరి ఆదరాభిమానాలు, ప్రేమ మీ మన మారుతి సాహితీ ఛానల్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరము ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఎల్లప్పుడూ కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి. ఆఫ్టర్ 2 days మళ్ళీ కలుసుకుందామండి ఇంకో కామెడీ నావెల్తో.